హలో అండి, నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనము ఒక ఎక్సలెంట్ డేటా ఎనలిస్ట్కి ఉపయోగపడే యూనిక్ ఫంక్షన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ యూనిక్ ఫంక్షన్ అంటే ఏంటంటే, యూనిక్ అనే వర్డ్ మనం ఒక కీవర్డ్లోనే మనం వాట్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు. ఎలా అంటే, ఉన్న రికార్డ్స్ అన్నిటిలో కూడా యూనిక్గా ఒక డూప్లికేట్ని ఎలిమినేట్ చేసి వచ్చే రికార్డ్స్ని మనం ఎలా తెచ్చుకోవచ్చు. దీనివల్ల మనం డేటా ఎనలిస్ట్ రిపోర్ట్స్లో కానీ, చార్ట్స్లో కానీ, స్టాటిస్టికల్ డేటా అప్లై చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. అదేంటో మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అయితే ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిజినెస్ ప్రొఫెషనల్స్కి, ఎక్సెల్ ఆటోమేషన్ టెక్నిక్స్ కానీ ప్రొఫెషనల్స్కి సూపర్ ఈజీ టెక్నిక్స్ని మనం ఫైండ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం ఎక్సలెంట్ వాస్ట్ రేంజెస్లో ప్రిపేర్ చేసి మనము వేరియస్ పోర్టల్స్ లైక్ యుడిమి లాంటి పోర్టల్స్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ చెక్ ఏ లింక్స్ ఆన్ డిస్క్రిప్షన్లో మనం అందుబాటులో పెడుతున్నాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ టిప్ ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు స్టార్టింగ్ మన యూనిక్ ఫంక్షన్కి సంబంధించి సూపర్ ఈజీ టెక్నిక్స్ మనకు 3 తెలుస్తున్నాయి. ఇక్కడ డిస్టింక్ట్లో ఎలా రికార్డ్స్ తెచ్చుకోవాలి, యూనిక్లో ఎలా రికార్డ్స్ తెచ్చుకోవాలి, చూడండి ఈ బంచ్ ఆఫ్ టేబుల్ రికార్డ్స్ నుంచి, అండ్ మల్టిపుల్ కాలమ్స్లో కూడా యూనిక్లో మనం ఎలా తెచ్చుకోవాలనేదే మనం ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్లోకి వెళ్ళదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఈ టిప్లో కన్నా ఇంకొక టిప్ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే, క్వాంటిటీ ప్రైస్ని మల్టిప్లైస్ చేసుకుని టోటల్ తెచ్చుకొని ఈ ఓవరాల్ టేబుల్ని మనం అప్పుడు దీని మీద మనం యూనిక్ ఫంక్షన్స్ని ఏ కాలంలో కావాలంటే ఆ కాలంలో మీరు చేసుకోవచ్చు. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ అనే పర్సన్ని యూనిక్ చేద్దామని చూస్తున్నాను. మీరు ఐటమ్ కానీ, జోన్ కానీ, లైక్ ప్రైస్ వైజ్ కానీ ఏదైనా సరే మీరు ఆ యొక్క సెల్ రిఫరెన్స్ మార్చి టెస్ట్ చేయండి. ఓకే, అయితే వీడియో చూసినంత మాత్రాన మీకు ఏది రాదండి. ఓన్ డేటా ప్రాక్టికల్గా మీరు ఎక్సెల్ ఫార్ములాస్ రాసి ప్రాక్టీస్ చేస్తేనే యూ ఫీల్ కంఫర్టబుల్ వాట్ యు ఆర్ లెర్న్. సో లెట్స్ క్విక్లీ చూడండి, ఇక్కడ ఫంక్షన్ నేను ఈక్వల్ టు సమ్ E4 అండ్ F4 అని ఈ 2 కాలమ్స్ రెఫరెన్స్ ఇచ్చాను. అయితే ఇవన్నీ ఫిల్ చేయాలి కదా. ఎవరు ఫిల్ చేస్తారు? సెల్ రాస్తా కూర్చోవాలా? అక్కర్లేదు. ఎక్సెల్లో మనకి ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో యూ కెన్ కమ్ హియర్. ఇక్కడ ప్లస్ ఐకాన్ చిన్నది వచ్చింది కదా, మౌస్ పెడితే డబుల్ క్లిక్ చేయండి, ఆటో ఫిల్. హౌ బ్యూటిఫుల్ అండి ఇది. ఇదే విధంగా మనం ఇప్పుడు చిన్న ఫంక్షన్ యూనిక్ ఫార్ములాని ఎలా రాయాలో చూసేసి క్విక్గా మనం సెషన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, యూనిక్ ఫంక్షన్లో మనం డిస్టింక్ట్ అని యూనిక్ అని 2 పెట్టాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టింక్ట్ ఏం చేస్తుందంటే, ఉన్న రికార్డ్స్ని యూనిక్లో చూపించడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సీ ఫస్ట్ ఈక్వల్ టు UNIQUE, ఫంక్షన్ పేరు వచ్చేసి యూనిక్. యూనిక్. ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది ఫంక్షన్. అయితే ఏ పర్టిక్యులర్ కాలం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలో దాన్ని మనం రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. లైక్ C4 నుంచి షిఫ్ట్ హోల్డ్ చేసి C15 వరకు క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ రేంజ్ సెలెక్ట్ అయింది. C4:C15 అని కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు పర్టికులర్గా ఎండ్ పెరాంథసిస్ ఇచ్చేస్తే సింపుల్గా ఎంటర్ కొట్టేస్తే మనకి చూడండి, యాలిస్ యూనిక్ రికార్డ్స్ అంటే ఉన్న రికార్డ్స్లో డూప్లికేట్ ఉన్నా సరే యాలిస్ అనేది 2 సార్లు ఉంది, శ్రవణ్ అనేది 2 సార్లు ఉంది, మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. వేరాస్ యూనిక్గా డిస్టింక్ట్లో మనకి ఒక రికార్డ్ సెట్ ఆఫ్ కాలమ్స్ని మనం ఆ యొక్క రికార్డ్స్ని మనం తీసుకొచ్చి యూజర్స్ ఇంతమంది ఉన్నారని చూపించగలిగాం. అయితే ఇలా కాకుండా అసలు ఒక్కొక్క రికార్డు 2 సార్లు ఉంటే అలాంటి రికార్డే నాకు వద్దు. ఓన్లీ పర్టికులర్గా మనకి కావాల్సిన వేలో. సో అదేవిధంగా మనము ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ మ్యాన్ ఒక పర్సన్ డూప్లికేట్గా ఉంటే అలాంటి రికార్డే వద్దు. అసలు యూనిక్గా ఏవైతే సింగిల్ రికార్డ్స్ ఉన్నాయో అలాంటివి కావాలనుకున్నప్పుడు మనం అదే ఫంక్షన్ రాస్తాం. చూడండి, ఈక్వల్ టు UNIQUE యూనిక్. అయితే రేంజ్ సెలెక్ట్ చేసుకుని చిన్న మోర్ లైక్ అదే ఫంక్షన్లో ఉన్న లైక్ మోర్ ఆప్షన్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిటర్న్ యూనిక్ కాలమా యూనిక్ రోసా అని అడుగుతుంది కదా, అది కూడా అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, రిటర్న్ ఐటమ్స్ దట్ అపియర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇక్కడ ఫార్ములాలోనే మీకు ఫాలో అవుతున్నప్పుడు ఆప్షన్స్ చూపిస్తుందండి ఎక్సెల్. ఎస్, బిల్ట్ ఇన్ లైబ్రరీ, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కదా. కొత్త
కొత్తగా మనం ఏం నేర్చుకోక్కర్లేదు. ఎలా వస్తుంది, ఏం ఆప్షన్ వస్తుంది అనేది జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ రిటర్న్ ఒక్కసారే కావాలనుకున్నప్పుడు మనం TRUE స్పెసిఫై చేస్తాం, ట్రూ అని. అయితే ఇందాక ఫంక్షన్లో మనం ట్రూ ఫాల్స్ అని రాయలేదు కదా, అక్కడ మీరు ట్రూ అనేది కనుక మెన్షన్ చెయ్యకపోతే బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ కింద తీసుకుంటుంది. ఓకే, సో హిట్ ఎంటర్ అండి. ఫ్లాష్ లాగా మేరీ జాన్ అనేది యూనిక్ రికార్డ్స్, అదర్ దాన్ మేరీ జాన్ కాకుండా మిగతా అన్నీ కూడా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయని అర్థం. మీరు చెక్ చేయండి క్లియర్గా హౌ ఇట్ ఈజ్ అనేది, చాలా సూపర్ ఈజీగా మీకు అర్థం అవటం జరుగుతుంది. ఆల్ రైట్, ఇక్కడ ఇంకొక ఆప్షన్, ఇంకొక టెక్నిక్ ఏంటంటే మీకు లైక్ మల్టిపుల్ కాలమ్స్ ఏ విధంగా మనం వేసుకోవచ్చు, లైక్ యూనిక్గా కాదా అనేది టెస్ట్ చేయొచ్చు. చాలా సూపర్ ఈజీ, చాలా సూపర్ ఈజీ. ఎలా అంటే లైక్ UNIQUE యూనిక్, అండ్ ఇక్కడ యూనిక్ ఒక ఆప్షన్లో మీరు ఇందాక నేను ఒక కాలం అని చెప్పాను, ఒక కాలమే సెలెక్ట్ చేశాం కదా, ఒక కాలం కాదు యూనిక్ మల్టిపుల్ కాలమ్స్ అన్నప్పుడు సూపర్గా ఇక్కడి నుంచి మనము లైక్ D4 కాలం నుంచి తీసుకుంటే లైక్ క్వాంటిటీ అనే కాలం ఉంది కదా, రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సూపర్ ఈజీ, అంతేనండి, అంతే. ఇక్కడ చూడండి D4 నుంచి E15 అని రేంజ్ ఇచ్చాను, క్లోజ్ చేశాను. ఎప్పుడైతే ఎంటర్ కొడతారో మీరు లైక్ ఏ ఫ్లాష్ లాగా రెండు కాలమ్స్, లేదు మల్టిపుల్ కాలమ్స్ నేను చెక్ చేసుకోవాలి, ఇట్ విల్ కమ్స్ ఆర్ నాట్ అనేది నాకు కావాలనుకుంటే ఎస్ మల్టిపుల్ కాలమ్స్. అయితే రోజు ఇక్కడ శాంసంగ్ ఒకసారి ఉంది, మళ్ళీ శాంసంగ్ వచ్చింది కదా సార్ అని డౌట్ కూడా మీకు వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండి, రో అనేది యూనిక్ అండి. ఇక్కడ వెరీ క్లియర్గా శాంసంగ్ ఇక్కడ 4 ఉన్నాయి రికార్డ్స్, లైక్ సేల్స్ అవనివ్వండి, ఐటమ్స్ అవనివ్వండి, ఇక్కడ శాంసంగ్లో 2 ఉన్నాయి. సో రో వైజ్ చూసుకుంటే డేటా మీకు యూనిక్నెస్ ఉంటుంది. ఈ విధంగా లార్జ్ స్కేల్ ఆఫ్ ఎక్స్టెంట్ డేటాలో మీరు యాక్యురేట్గా మీ యొక్క రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలాంటి టెక్నిక్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, అండ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ టు ద హ్యూజ్ డేటా. సో నేను ఏంటంటే సింపుల్గా ఒక 10-15 రికార్డ్స్ తీసుకుని చేశాను. మీరు ఇదే ఫార్ములాని 1,00,000 రికార్డ్స్లో రాసినా కానీ ఎక్సెల్ ఇల్ వర్క్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే, ఐ హోప్ ఈ లెక్చర్ మీకు బాగా ఉపయోగపడుతుంది మీ ప్రోగ్రామింగ్కి అండ్ ఎక్సెల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అని అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ద్వారా రిపోర్ట్స్ లైక్ అలర్ట్స్ పొందండి. ధన్యవాదాలు.